మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ఆత్మీయ సహోదరులందరికీ వందనములు. నేను మీ ఆత్మీయ సహోదరి సత్య. ఈ రోజుల్లో సంఘాల్లో పరిశుద్ధాత్మ పేరుతో జరుగుతున్న అల్లరి వాక్యానుసారంగా కరెక్టేనా, లేదా ఏది నిజం, ఏది పరిశుద్ధాత్మ అనేది ఈరోజు మనం వాక్యంతో మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో సంఘాల్లో అంటే అన్ని డినామినేషన్లు కాదు, కానీ కొన్ని డినామినేషన్లో పరిశుద్ధాత్మ పేరుతో పాటలు పాడి, అదేవిధంగా ఆరాధన పేరుతో పాటలు గట్టిగా పెట్టుకుని, ఎక్కువ సౌండ్లు పెట్టుకుని, పరిశుద్ధాత్మ పేరుతో గట్టిగా గట్టిగా అరవడం, గంతులు వేయడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడటం, ఇలాంటివి మన సంఘాల్లో చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఏదో భాషలు మాట్లాడటం, శబ రబరబా అని చెప్పేసి మాట్లాడటం, ఇదే భాషలో మాట్లాడుతున్నాం, మా మీద పరిశుద్ధాత్మ వస్తుందని కొన్ని సంఘాల్లో చెబుతూ ఉంటారు. మీరందరూ కూడా మా మీదకి పరిశుద్ధాత్మ వస్తుంటే మీరందరూ కూడా ఇదేదో దురాత్మ అని చెప్తూ ఉంటారు, కానీ మేమందరం కూడా పరిశుద్ధాత్మ చేత ఊగిపోతున్నాం, పరిశుద్ధాత్మ మీదకి వస్తుంది, మమ్మల్ని పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నాడు కాబట్టే మేము భాషలో మాట్లాడుతున్నాం, కాబట్టే మేమందరం కూడా గంతులు వేస్తున్నాం. దావీదు గంతులు వేశాడు కదా, అదేవిధంగా మేము కూడా గంతులు వేస్తున్నాం. మీరు ఇదందరూ కూడా సహించకుండా ఏదో మీకు మాత్రమే వాక్యం వచ్చినట్టు, మాకు రాలేనట్టు, మాకు వాక్యం తెలియనట్టుగా మీరందరూ కూడా మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కొన్ని డినామినేషన్లు, అన్ని డినామినేషన్ కాదండి, కానీ కొన్ని డినామినేషన్లో సంఘస్థులు ఇలా మనతో వాదిస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా ఇప్పుడు నేనే ఉన్నాను, సంఘానికి కొత్తగా వెళ్తున్నాను, నాకు వాక్యం అంటే తెలియదు, కానీ ఇప్పుడు నేను ఒక సంఘానికి వెళ్తున్నాను. ఇలా వెళ్తుండగా లోపలికి వెళ్ళగానే అక్కడ అందరూ కూడా విశ్వాసులందరూ కూడా పెద్దగా పెద్దగా అరుస్తూ, డ్యాన్సులు చేస్తూ, తన్మయత్వంతో పాటలు పాడుతూ, ఈ విధంగా కొంతమంది ఆడవాళ్ళు అయితే తమ ఒంటి మీద బట్టలు ఏ విధంగా ఉన్నాయో కూడా సరిగ్గా చూసుకోకుండా కింద పడి దొల్లుతూ ఉంటున్నారనుకోండి. నేను వెళ్ళాను లోపలికి, సంఘంలోకి వెళ్ళి నా కష్టాలు బట్టి నేను ప్రార్థన చేసుకుందామని వెళ్ళాను. అప్పుడు నేను కొత్త విశ్వాసిని. అప్పుడు నేను ఏమనుకుంటాను, వీళ్ళందరూ కూడా ఇదేంటి, ఇది అసలు సంఘమేనా, ఒక్కొక్కరు ఒక విధంగా ఉన్నారు, ఒకళ్ళేమో గంతులు వేస్తున్నారు, ఒకళ్ళేమో తిరుగుతున్నారు, ఒకళ్ళేమో ఒకరు తొక్కేసుకుంటున్నారు, ఈ విధంగా ఉన్నారు. అసలు ఇది వీళ్ళు నమ్ముకునేది నిజంగా దేవుడినేనా, లేకపోతే ఏదైనా దెయ్యాన్నా, లేకపోతే ఏదైనా దురాత్మ పట్టి వీళ్ళందరూ గంతులు వేస్తున్నారా అని నేను అనుకుంటాను కదా. నేనే కాదండి, మీలో ఎవరైనా కొత్తగా సంఘానికి వెళ్ళి ఈ విధంగా ఒక సంఘంలో జరుగుతుంటే అదే విధంగా అనుకుంటారు కదా. మరి ఇలా గంతులు వేయడం, ఇలా అరవడం, ఇలా కింద పడి దొరలడం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ శక్తితోనే వీళ్ళందరూ చేసిందని మనం అనుకుందామా? ఇది నిజమేనా? కాదండి, కాదు. బైబిల్లో దేవుడు ఆ విధంగా రాయించలేదు. పరిశుద్ధాత్మ సమాధానంకి కర్త కానీ అల్లరికి కర్త కాదు అని వాక్యం చెబుతుంది. అల్లరికి కర్త కాదు కదా. మరి ఈ విధంగా అల్లరితో ఊగుతున్నవారు, పాటలు పాడేవాళ్ళు, డాన్సులు వేస్తున్నవారు, వీళ్ళందరికీ వాక్య జ్ఞానం ఉండే విధంగా చేస్తున్నారా? వాక్య జ్ఞానం ఉంటే, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉంటే ఆ విధంగా చేస్తాడా? పరిశుద్ధాత్మ ఒక వ్యక్తులు ఎలా వస్తారు అసలు? బైబిల్ ప్రకారము ఒక వ్యక్తిలోకి పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తాడు? మనం వాక్య ప్రకారం నేర్చుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్పబడిందండి. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడైతే వస్తారో మొట్టమొదటిగా బైబిల్లో చెప్పబడింది. పేతురు తన సహోదరులతో చెబుతున్నారు. అంటే సంఘం మొట్టమొదటిగా ఎప్పుడు ఏర్పడిందో ఆ ఒక్క దినాన్న తన సహోదరులతో, పెంతెకోస్తు దినాన్న పేతురు చెప్తున్నాడు సహోదరులతో, ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందని. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ రావాలంటే మొట్టమొదటిగా తను యేసుక్రీస్తే ప్రభువని తన నోటితో ఒప్పుకోవాలి. తర్వాత ఆ వ్యక్తి తన పాపములన్నీ, అంటే తన మనస్సాక్షి ఏ విషయాల్లో తన మీద దోషారోపణ చేస్తుందో
ఆ పాపములన్నిటినీ కూడా ప్రభు పాదాల ముందు పడి ఒప్పుకోవాలండి. అప్పుడు మాత్రమే అతను మారుమనసు పొందినప్పుడు మాత్రమే అప్పుడు అతనికి పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడుతుంది. అతను బాప్తీసం తీసుకున్న తర్వాత మాత్రమే మారు మనసుతో కూడిన బాప్తీసం, అది కూడా మారు మనసుతో కూడిన బాప్తీసం ఏ వ్యక్తి అయితే తీసుకుంటారో ఆ వ్యక్తిలో మాత్రమే పరిశుద్ధాత్మ అని వరం మన అనుగ్రహించబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ మనం వెళ్ళిపోయేది కాదు. అంతేకాకుండా ఏ ఒక్క రోజో, లేకపోతే వారానికి ఆదివారం రోజో, లేకపోతే నెలకు ఒక రోజో మనతో వచ్చి వెళ్ళిపోయేవాడు కాదండి పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ విమోచన దినం వరకు కూడా మీరు నా యందు ముద్రింపబడి ఉన్నారని వాక్యం చెబుతుంది. అంటే పరిశుద్ధాత్మ ఏదో ఒక రోజు వచ్చి వెళ్ళిపోయేవాడు కాదండి. పరిశుద్ధాత్మ విమోచన దినం వరకు, అంటే మన దేహం ఈ యొక్క శరీరంలోంచి మన ప్రాణం ఈ దేహం నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు. కావున ఈ రోజుల్లో సంఘాల్లో జరుగుతున్న అల్లరి అయితే ఈ పరిశుద్ధాత్మలు జరుగుతున్నది కాదు. ఇది కేవలము వారొక్క హిస్టీరియా అంటారు కదండి. హిస్టీరియా అంటే ఏదైనా డప్పులు కానీ లేకపోతే మ్యూజిక్ కానీ ఎక్కువ పెట్టినప్పుడు పూనకాలు చూగుతూ ఉంటారు కదా, ఇదే ఈ రోజుల్లో సంఘాల్లో జరిగేది ఇదే. అంతేకాని వారు దేవుని ఆత్మ వల్ల ఊగుతున్న వారు కాదు, డాన్సులు వేస్తున్న వారు కాదు, గంతులు వేస్తున్న వాళ్ళు అస్సలే కాదు. కేవలము ఇది బ్రహ్మపరిచే ఆత్మ వల్ల మాత్రమే సంఘాల్లో జరుగుతుంది. ఇది ఈ రోజు మనం ఒక వీడియో చూద్దాము. ఆ వీడియోలో వాళ్ళు ఏ విధంగా, పెద్ద చిన్నపిల్లలేండి కానీ వాళ్ళని ఏదో మనం టీవీలో ఇప్పుడు యూట్యూబ్లో చూపించి హేళన చేయాలని కాదు, కానీ ఈ వీడియో చూసి కొంతమంది అయినా మేలుకొని పరిశుద్ధాత్మకి, నిజంగా బ్రహ్మపరిచే ఆత్మకి మధ్య తేడా తెలుసుకుని వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ వల్ల కాదు, కేవలం బ్రహ్మపరిచే ఆత్మ వల్ల వీళ్ళందరూ ఊసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. కావున ఈ వీడియో చూసి మీ సంఘాల్లో ఇలా జరుగుతూ ఉంటే ఇది మాత్రం తప్పని మీరు నిలదీయండి. నేను మాత్రమే కాదు కానీ సత్యవాక్యాన్ని ప్రకటించవలసిన బాధ్యత, ఏది సత్యవాక్యం ఏది అసత్యం అని చెప్పవలసిన బాధ్యత ప్రతి విశ్వాసకి ఉంది కదా. కాబట్టి పరిశుద్ధాత్మ ఈ వీడియో చూసినప్పుడు పరిశుద్ధాత్మ బ్రహ్మపరచు ఆత్మ మధ్య తేడా తెలుసుకుని పరిశుద్ధాత్మ ప్రకారం మీరందరూ కూడా జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను మీ ఆత్మీయ సహోదరి సత్య. ప్రభువైన యేసుక్రీస్తు కృప మన అందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.